వెల్కమ్ టు మిస్టర్ లాస్ట్ మెన్. నా జర్నీ ఏడికెళ్ళి స్టార్ట్ పెట్టిన అనేది మీకు నేను ఫస్ట్ పిక్ ఇది. దీని తర్వాత ఏం చూస్ చేసుకున్నా అనేది ఒకటి చూపిస్తా, ఎక్కడ ఎండ్ అయింది అనేది ఒకటి చూపిస్తా. సో ఈ 3 పిక్స్ డిఫరెన్సియేషన్ మీకు క్లారిటీ ఇస్తుంది, అసలు బాడీ బిల్డింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవన్నీ అసలు ఏంది అనేది. దాన్ని బట్టి మీరు మీ గోల్స్ని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు డిస్ప్లే చేసే పిక్ సెంటర్లో ఉన్న పిక్. నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ అరౌండ్ ఒక 46 kgs దాకా ఉండొచ్చు ఆ టైంలో. సో స్లోగా నేను దాన్ని బిల్డ్ చేసుకొని, అంటే ఒక కొలికి రానికే, బాడీ అనేది ఒక షేప్కి రానికే నాకు ఆల్మోస్ట్ 12 years పట్టింది ఈజీగా న్యాచురల్ బాడీ బిల్డింగ్లో. ఆ పిక్ ఇది. సో ఈ 12 years గ్యాప్లోనే నేను ఒక 3-4 years బిఫోర్ ఏం చేసిన అంటే, నాకు ఆ డెఫినేషను దీనిపైన కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం మెల్లమెల్ల తగ్గింది. తర్వాత ఏమైందంటే స్ట్రెంత్ ట్రైనింగ్ మీదకి మైండ్ షిఫ్ట్ అయింది. సో మళ్ళీ నేను దానికి ఏం చేసిన అంటే డెఫినేషన్, వాల్యూమ్ అని పక్కన పెట్టి ఇప్పుడు చూపిస్తున్న పిక్ నేను కంప్లీట్గా స్ట్రెంత్ ట్రైనింగ్కి షిఫ్ట్ అయినాక వచ్చిన బాడీ అన్నట్టు ఇది. సో ఈ రెండింటికి తేడా అయింది. ఈ వీడియో మీరు కనుక చూసినట్టయితే మీకు ఖచ్చితంగా ఒక 4 to 5 years ఈజీగా నేను మీకు సేవ్ చేసిన అవుతాను నేను. ఈ డిఫరెన్సియేషన్ చూసుకోండి. అసలు మనకి లీన్ బాడీ, ఈ బల్క్, ఈ స్ట్రెంత్ ట్రైనింగ్, ఈ బాడీ వాల్యూమ్ ఇవన్నీ మనకి మన ప్రిఫరెన్స్ని బట్టి. ఇప్పుడు మీకు ఒకవేళ మీకు మంచి లీన్ బాడీ మెయింటైన్ చేయాలనుకున్నారు అనుకోండి, న్యాచురల్గా లీన్ వర్కే పాసిబుల్, రిప్గా పాసిబుల్ కాదు. ఒకవేళ మీ బాడీ రిప్పుడుగా ఉండాలంటే దానికి ఒక సర్టెన్ వెయిట్ లిమిట్ ఉంటుంది న్యాచురల్గా పోవాలంటే. అదే నువ్వు ఒకవేళ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకున్నావు అనుకో, దానికి నీకు బాడీ బిల్డింగ్ చేసిన వర్కౌట్లకి సంబంధమే లేదు. కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆ రెండు. స్ట్రెంత్ వర్కౌట్లోకి వచ్చేసరికి క్యాలరీస్ ఎక్కువ తినడము, మనము ఎప్పుడు బాడీ వెయిట్ని ఇంక్రీజ్ చేసుకునే స్థితిలోనే ఉంటాం, ఎప్పుడు వాల్యూమ్ తగ్గియం అసలు మనం బాడీ. సో ఇట్లాంటి చిన్న చిన్న డిఫరెన్సియేషన్స్ చాలా ఉంటాయి. సో అక్కడ లీన్గా మెయింటైన్ చేసిన బాడీకి, ఇక్కడ వాల్యూమ్ మెయింటైన్ చేసి పెంచిన బాడీకి నా వెయిట్ డిఫరెన్స్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 82 వరకు ఉంటా ఇందులో. ఇప్పుడు నేను ఏదైతే బల్కింగ్ ఫుల్ స్ట్రెంత్ వర్కౌట్ చేసిన టైంలోనేమో 96 నుంచి 98 మధ్యలో ఫ్లక్చువేట్ అయిన వెయిట్ అన్నట్టు ఇది. సో ఇది డిఫరెన్సియేషన్. ఇంకా రాను రాను నేను ఫుల్ లెంత్గా మీకు కంప్లీట్ ఒక గైడ్లైన్స్ లాగా నేను ఇస్తాను, నేను ఏంది అనేది. సో మీకు కూడా ఒక చిన్న క్లారిటీ వస్తుంది ఇక్కడ, అసలు న్యాచురల్గా ఏంది పాసిబిలిటీస్ అని. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు జనరేషన్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఓకేనా, ఎన్హాన్స్డ్ బాడీ బిల్డింగ్, ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్ లాగా ట్రైన్ చేస్తారు. అంటే మోస్ట్లీ 6 times 7 times a వీక్ ట్రైన్ చేయడం కంప్లీట్లీ చాలా తప్పది. బాడీ 1 fine day డేంజర్లో పడిపోతుంది అది. అట్లా కూడా చేయొద్దు. స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా సేమ్. మనము న్యాచురల్గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి, ఎన్హాన్స్డ్ అయ్యి స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి కూడా మనకి డ్యూరేషన్ టైం పీరియడ్ ఉంటుంది. వీక్లీ ఎన్ని టైమ్స్ ట్రైన్ చేయాలి, ఎట్లా ట్రైన్ చేయాలని అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో స్టే ట్యూన్ ఉండండి. మీకు ఇటు న్యాచురల్ బాడీ బిల్డింగ్కి, అటు న్యాచురల్ వెయిట్ లిఫ్టింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్కి, రెండింటికి నేను మంచి మంచి టిప్స్ ఇచ్చి డిఫరెన్సెస్ చెప్తుంటా మీకు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాట్ మోర్ టు గో. ఈ ఛానల్ పేరు మిస్టర్ లాస్ట్ మెన్, గుర్తుపెట్టుకోండి. బాడీ బిల్డింగ్ అనే కాదు, ఎవ్రీథింగ్ రిగార్డింగ్ మెన్. ఇంకా ఇప్పటి నుంచి ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటా అన్ని రకాలుగా. సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా.